జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవంగాల దేవుడి మాటలు ఈరోజు నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా. మరి వ్యతిరేకమైన మాటలు నీ వద్దకు వచ్చినప్పుడు నువ్వు చెవిటివారిగా ఉండాలి. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన నామాన్ని గొప్ప చేయడానికి, ఆయన నామలో మనం అందరం ప్రకాశించడానికి మరో ఉదయకాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా? బైబిల్ చదివారా? ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి. అనేకుల కొరకు ప్రార్థించండి. పేదల కోసం ప్రార్థించండి. రైతులకి భరోసాగా ఉండాలని ప్రార్థించండి. ఎంతో పంట నష్టపోయి ఉన్నారు ఇప్పుడు ప్రతి ప్రాంతంలో. వారు మళ్ళీ పునరుద్ధరించి పడాలని వారి కోసం ప్రార్థించండి. ఎంతోమంది వృద్ధాప్యులు ఉన్న తల్లిదండ్రులు విడిచిపెట్టి దూర ప్రాంతాల్లో బిడ్డలు జాబులు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు అలక్ష్యం కూడా చేస్తున్నారు. కొంతమంది మరి ఈ హోములు, ఈ అనాథాశ్రమాలు నడిపిస్తున్నారు, కానీ సరిగ్గా కూడా చూసుకుంటలేదు. ఆ తల్లిదండ్రులకి మరి ఎంతమంది ఇలా ఉంటున్నారో వారి బిడ్డలు వారి ప్రాంతంలోని జాబులు చేస్తున్నట్టుగా వారి జాబులు ట్రాన్స్ఫర్ అవ్వాలని వారి కోసం ప్రార్థించండి. ప్రతి తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రేమను కలిగి ఉండాలని, ప్రతి బిడ్డకి ఆ జ్ఞానం దేవుడు దయచేయాలని ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించండి. అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము కీర్తన గ్రంథము 38వ అధ్యాయం 12-13 వచనాలు. నా ప్రాణము తీచూచిన వారు రీకులు వద్దుతున్నారు. మరి అనేక వారు నాకు కీడి చూసేవారు, అనేక వారు హానికరమైన మాటలు పలుకుతూ దీనివల్ల కపట ప్రేమను చూపిస్తున్నారు. నేను చెవిటివారిగా ఉన్నాను, మూగవాడిగా నోరు తెరచట్లేదు, మౌనంగా ఉన్న. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, ఇది దావీదు గారు రాసిన కీర్తన అండి. ఈ కీర్తనలో దావీదు గారు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన ప్రాణం చూడాలని గుమ్మెట్టుకుని ఉన్నారంట. అంతేకాదు ఆయన్ని మరి ఎంతగా అంటే చెడుగా ప్రకటించడం, ఆయన్ని విసర్జించినట్టుగా మాట్లాడడం, కపట ప్రేమలు చూపిస్తూ ఆయన వద్దనున్నారంట. ఆయన వారి మధ్యన అలాంటి మాటలు వినకుండా చెవిటివారిగా, మళ్ళీ తిరుగు మాట్లాడకుండా మోగవాడివై ఉన్నాడంటండి. హల్లెలూయా. బహుశా మరి దావీదు గారికి మరి దేవుడు మరి రాజు చేస్తున్నారు, కానీ చాలా ప్రతికూల పరిస్థితుల్లో నడిచాడండి. ఒకవేళ ఆ ప్రతికూల పరిస్థితిలో నోరు విప్పినా, ప్రతి మాట ఆలకించి ఉంటే ఆయన రాజు అవ్వపోనేమోనండి. బహుశా తన విజయానికి మరి కారణం దేవుడు. రెండోది, ప్రతి విషయంలో కొన్ని వ్యతిరేకమైన మాటల విషయంలో చెవుటుగా ఉన్నాడు, మోగవాడై ఉన్నాడండి. హల్లెలూయా. మనం కూడా గమ్యం చేరాలంటే కొన్ని ప్రతికూల మాటలు వచ్చినప్పుడు, వ్యతిరేకమైన మాటలు వచ్చినప్పుడు చెవిటివారిగా ఉండాలి. తిరిగి బదులిచ్చేవారిగా కాకుండా వారి మధ్యన మనం మరి మౌనంగా మోగవారై ఉండాలండి. కొంతమంది మన మేలు కోరినట్టుగానే ఉండి మనకి కీడి చేస్తూ ఉంటారండి. ఎలాగంటే వారి చేరు వారి నోటిని అపవాదు వాడుకుంటాడు. నీవు బాగుపడాలనుకుంటున్నావు, నువ్వు ఆ జాబ్ చేయాలనుకుంటున్నావు, నీ వల్ల కాదేమో, నువ్వు అక్కడ నిలవలేవేమో, నీ వల్ల అవ్వదు, నీకు చేత కాలదు, నువ్వెప్పటికీ ఇంతే, నీ ఉన్నతలోనే ఇలాగే ఉంటావు అని ఇలాంటి ప్రతికూల మాటలు వినబడుతూ ఉంటే, నీ వయసు ఇంత అయిపోయింది కదా, ఇంకా నువ్వు వివాహం అవ్వదేమో, నీ వయసు ఇంత అయిపోయింది కదా, ఇంక నీ గర్భఫలం రాదేమో, వివాహమై ఇంతకాలం అయిపోయింది కదా అంటారు కొంతమంది. కొంతమంది ఉంటారు, ఇంత అప్పుల సమస్యల్లో ఉన్నో ఇంక మనం బ్రతకడం ఎందుకు, చనిపోతే చాలు అని కొంతమంది ఇలాంటి మాటలు మాట్లాడతారు. కొంతమంది అంటారు, ఇంకా మన పరిస్థితులు ఎటూ లేకుండా ఉన్నాయి, మన పిల్లలు మన మాట వింటలేదు, మనం ఎందుకు అన్నట్టు ఉంటారు. కొంతమంది ఈ రోగం నాకే రావాలా, ఇలాంటి రోగం ఉంటుంది. వాళ్ళు విశ్వాసం కలిగి ఉంటారు రోగం వచ్చినప్పుడు, కానీ దేవుణ్ణి నమ్ముకున్నారమ్మా,
ఏటో వీళ్ళకి రోగాలు అంటారు. ఆ మాటలు విన్నప్పుడు మనం తిరిగి బదులు ఇవ్వకూడదంటే అండి, తిరిగి వినకూడదంట, చెవిటివారిగా ఉండాలంట. ప్రతికూల మాటలు, కపట ప్రేమలు చూపిస్తారండి వీళ్ళు. కపట ప్రేమగా మాట్లాడుతూ కపటంగా ఉంటారంట. కొంతమంది అంటారు కదా, ఎందుకు కష్టపడ్డం, ఇప్పుడు కష్టపడుతూ ఉంటాం కాబట్టి రేపు భవిష్యత్తులో మనం ఏదైనా అయినప్పటికీ మనం రెస్ట్ తీసుకోవచ్చు, సంతోషంగా ఉండొచ్చండి. నలుగురు కూడా మనల్ని అసహ్యించుకోరు. ప్రేమ దేవుడు పుట్టిస్తాడండి. ఇప్పటి నుంచే చాలామంది సోమరిపోతుల్లో ఉంటారు. రేపు ఏదైనా అయినప్పటికీ కాలు చేయి బాగున్నప్పుడు కష్టపడలేదు, ఇప్పుడు కాలు చేయి వంగిపోయినప్పుడు ఇలాగ ఉన్నారని ప్రతికూల మాటలు మాట్లాడతారు. కాబట్టి నీవు దావీదు చూడండి, అభిషేకించబడిన తన పని తను చేసుకుంటూ ఉండేవాడండి. తన గొర్రెలు కాయడం చేసేవాడు. అంతేకాదు, శత్రువులు దండెత్తు తన చుట్టూ ఉన్నా సరే దేవుని స్తుతించడం మానలేదండి. మరి నువ్వు నేను ఎలాగుంటున్నాం? ఈ ప్రతికూల మాటలు వచ్చినప్పుడు చెవిటివారిగానే ఉంటున్నావా, బదులు ఇచ్చేవారిగా ఉంటున్నావా, మౌనంగా ఉంటున్నామా? పరీక్షించుకోవాలి, మనం పరీక్షించుకోవాలి. ఇలాంటి నిరీక్ష కలిగిన మాటలు మనకు ఎదురైనప్పుడు మనం మౌనంగా ఉండాలి, చెవిటివారిగా ఉండాలి. దేవుడు మనలో ఒక ప్రణాళిక సృష్టించాడండి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, దేవుడు నన్ను ఏ ప్రణాళిక సృష్టించాడో ఆలోచించడం మనిషి ఈ ప్రతికూల మాటలు తలపోసుకుంటూ ఉంటారు. ఇలా తలపోసుకునే వారికి దేవుడి ఉద్దేశాలు నెరవేరలేకపోతున్నాయండి. అవునంటారా కాదంటారా? దేవుడు నిన్ను ఒక ప్రణాళిక చేసుకున్నారు, నిన్ను ఉద్దేశించి ఉంచారు. తల్లి గర్భంలోనే రూపించుకున్నాడు ఆయన. ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా నువ్వు ఏ ప్రతికూల మాటలు తలపోసుకుంటూ దేవుడి చిత్తానికి, దేవుడు నీ పట్ల అనుకున్న ప్రణాళికలోకి నువ్వు రాలేకపోతూ ఉన్నావేమో. దేవుడు నేను ఒక రూపం చేసుకున్నాడు, ఒక పాత్రగానో, ఒక పనికొచ్చే పాత్రగానో, లేదా ఒక అందమైన శిల్పంగానో చెప్పుకుంటూ ఉన్నాడు. కానీ నువ్వు ప్రతికూల మాటలు తలపోసుకుంటున్న వల్ల అవి నీలో నెరవేరలేకపోతున్నాయి. ఒక్కసారి పరీక్షించుకోండి. దేవుడి కార్యాలు నీలో నెరవేరలేకపోతున్నాయంటే నువ్వేం మాటలు తలపోసుకుంటూ కుంగిపోతూ నలిగిపోతూ ఉన్నావేమో పరీక్షించు. ఇలాంటి మాటలకి, ఇలాంటి ఆలోచనలకి నువ్వు నిరసించకు, వాటిని విసర్జించు. శత్రువు నీ చుట్టూ ఉంటాడు, ఎప్పటికప్పుడు నీకు అలా అనేకమైన ఆలోచనలు, వ్యతిరేకమైన ఆలోచనలు పుట్టిస్తూ ఉంటాడు. గ్రహింపు కలుగు. నీ మాటలు నీ వద్దకు ఇలా వస్తాయి, నీ వయసు అయిపోయింది కదా, ఇంకేం చేయగలవులే, నీవు ఇంక సొత్తు లేదు కదా, నీలో బలహీనంగా ఉన్నావు కదా, చాలే ఇది చాలే ఇది చాలే అని నిన్ను ఇలా వెనక్కి లాగుతూ ఉంటాయి కొన్ని విషయాలు. జాగ్రత్త. నువ్వెంత కష్టపడినా ప్రార్థించాలనుకుంటావు, కానీ అలసిపోయావు కదా, కొద్దిసేపు పడుకో అని ఇలాంటి మాటలు వస్తాయి. నువ్వు ఇంత పని చేసావు కదా, రేపు పొద్దుంచి బైబిల్ చదివిందిగానిలే, ఇలాంటివి వస్తాయి. మన ఆత్మీయ జీవితం బలపరిచే ప్రార్థన, వాక్యం, ఈ రెండు మన వెంటనే ఉండాలండి. వీటి జోలికి వెళ్ళకుండా అపవాది బంధిస్తూ ఉంటాడు. ఇక్కడే గ్రహింపు కలిగి వీటిని నువ్వు విజయవంతంగా పూర్తి చేసుకోవాలి. హల్లెలూయా. ప్రతికూల మాటలకి, అపవాది నడిపింపు మాటలకి నువ్వు దృష్టి ఉంచితే కనుక నీ బ్రతుకంతా విషముగా మారిపోద్ది. జాగ్రత్త. ఎదటి వారికి నువ్వు దీవెనగా మారాలంటే, నలుగురికి మేలు చేసేవారిగా ఉండాలంటే ప్రతికూల మాటలు నీ హృదయంలో తలపోసుకోకు. వాటిని నీలో ఎక్కడ నివసివ్వడానికి చోటు ఇవ్వకు. నీవు ఎప్పుడు ఎల్లప్పుడూ దేవుడి మాటలు తలపోసుకో. దేవుని స్తుతించడం నేర్చుకో. పైన మనం చూసుకుంటే ఈ కీర్తన గ్రంథంలో మనం చూస్తే దావీదు గారు దేవుణ్ణి స్తుతించుకుంటూ దేవుడికి విన్నపం చేసుకున్నాడండి. నా చుట్టూ ఇలా ఉన్నారు, నన్ను ఎలాగ మాట్లాడుతున్నారు, ఏదైనప్పటికీ నువ్వు నాతో ఉన్నావు అన్నట్టుగా చెప్తూ ఉంటాడండి ఇక్కడ. అంటే కవ్వించి మాట్లాడతారు, కానీ మన వెనకాల చాటుని గుసగుసలు మాట్లాడతారు. కానీ దావీదు గారు ఆయన ముందు వచ్చి నిందించిన దేవుడే ఆజ్ఞ ఇచ్చడేమో అలా చేయమని. దేవుడే చూసుకుంటాడు, ప్రతి విషయానికి దేవుడే చూసుకుంటాడని మాట్లాడుకుంటూ సాగిపోయాడండి ఆయన. దావీదు గారి జీవితంలో ఎప్పటికీ నువ్వు రాజు అవ్వలేవేమో, నువ్వు ఓటమేమేమో, ఇంక ఈ గృహాల వైపు తిరుగుతూ ఉండాలేమో, ఈ కొండల చాటు దాక్కోవాలేమో, మనం ఓడిపోయేవేమో, ఇలాంటి మాటలన్నీ తన చుట్టూ తిరుగుతున్నా సరే ఏ కోసిన కూడా ఆ మాటలకి లక్ష్య పెట్టలేదండి.
ఆ మాటలు వినాలేదు, ఆ మాటలకి జవాబు ఇవ్వలేదు. నీ చుట్టూ కూడా ఇలాంటి మాటలు వచ్చినప్పుడు జాగ్రత్త, లక్ష్య పెట్టుకోకు, తల పోసుకోకు. ఏ కోసినా నీ ఆలోచనలో కానీ, మైండ్లో కానీ, హృదయంలో కానీ చోటు ఇవ్వకు. విసర్జించి మనసు కలిగి విశ్వాసం కలిగి ఉన్నారని దావీదు గారు. ఏమంటే ప్రతికూల మాటలకి చెవిటివారిగా ఉన్నారని ఇక్కడ చివరి మాటలో మనకు చెప్పడం జరిగిందండి. ప్రతికూల మాటలకి చెవిటివాడిగా ఉన్నాడంట. మరి వారి మధ్యన మోగవాడిగా ఉన్నాడంటే అండి. కొంతమంది మాట్లాడవేంటి, సమాధానం చెప్పవేంటి అంటారు. సమాధానం చెప్పకపోవడమే మంచిది మనం. ఎందుకంటే చెప్పిన మూర్ఖత్వాలకి సమాధానం ఇవ్వకపోవడం బెస్ట్ అండి. ఇచ్చినా వాళ్ళకి అర్థం అవ్వదు, చెప్పినా తెలీదు. అలాంటి వారి మధ్యన మనం మౌనమే వారికి సమాధానం అండి. హల్లెలూయా. ఈ దినం ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా మీరు మీ గమ్యానికి చేరాలనుకుంటే ఈ మాటలు ఇలాంటి అన్నిటినీ కూడా విసర్జించండి. నా దేవుడు గొప్పవాడు, ఆయనే చూసుకుంటాడు. ఆయన ఏ రూపంగా చేసుకున్నాడో, నన్ను ఏ ప్రణాళికో నా పట్ల ఏమి ఇవ్వాలనుకుంటున్నాడో, ఏమి తీసేయాలనుకుంటున్నాడో అంతా ఆయనకే స్తోత్రం. ఆయన ఎలా నడిపిస్తే అలా నడుస్తాను, పారే కారవాగా నేను ఉంటాను అని ఇలాంటి మాటలు పలుక్కొని సిద్ధపడాలండి. అలా సిద్ధపడేవారు దేవుడి రాజ్యంలోకి చేరతారండి. హల్లెలూయా. చివరిగా ఒక మాట అండి, ఇది మాత్రం చాలా జాగ్రత్తగా మీరు మీ జీవితంలో అన్వేషించుకోవాలి. అంటే ఎవరైనా ప్రతికూల మాటలు మీతో మాట్లాడినప్పుడు ఒక్క క్షణము కూడా దానికి ఖర్చు పెట్టద్దండి. అంతేకాదు ప్రతికూల ఆలోచనలు మీలో పుట్టినప్పుడు ఒక్క నిమిషం కూడా అవకాశం ఇవ్వకండి. ఇచ్చామా అవి మన జీవితంలో స్థిరపడిపోయి నివసించి మనల్ని వెనక్కలాగుతూ ఉంటాయండి. దేవుడు అనుకున్న గమ్యానికి మనం చేరలేమండి. ఆయన మనల్ని ఏ రీతిగా అనుకున్నాడో అది మనలో నెరవేరకుండా అపవాద ఆటంకపరుస్తూ ఉంటాడండి. కాబట్టి గ్రహింపు కలిగి మన వాక్యాన్ని విని మర్చిపోతూ ఉంటాం. కాదు వ్యతిరేక మాటలు మనం విని మర్చిపోవాలి. ఈ చెవితో విని ఆ చెవితో మర్చిపోవాలి. ఏదైనా నోటంట వచ్చే మాటలు వచ్చినాయి అనుకో, ప్రభానికి స్తోత్రం, వీళ్ళకి సమాధానం పరచు అని నువ్వు మనసారా దేవుని స్తుతించుకో, నోటు మాటతో సమాధానం చెప్పకు. కాబట్టి అలా నువ్వు ఎప్పుడైతే తీర్మానం తీసుకొని సిద్ధపడి ఉంటావో దేవుడి ఉద్దేశాలు నీ జీవితంలో నెరవేరుతూ ఉంటాయి. హల్లెలూయా. ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో. అటు కృపాదేనితే ప్రభు మనందరికీ దినము అనుగ్రహించును గాక. ఆమేన్.